ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. పార్లమెంట్ 2024-2025 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాకినాడ జిల్లాకు చెందిన ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సంక్షేమ శాఖ సంఘం కోరింది. కాకినాడ రైల్వే జంక్షన్ ను పేరుకు పరిమితం చేయకుండా డబుల్ లైన్ మార్గం చేసి పిఠాపురం మెయిన్ లైన్ ప్రణాళికను పట్టాలెక్కించడం, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కు పూర్తి నిధులు కల్పించడం, పెనుగుదురు వద్ద విమానాశ్రయం ఏర్పాటు, SEZ 10,000 ఎకరాల భూముల్లోకి అంతర్జాతీయ భారీ పరిశ్రమల ఏర్పాటు కల్పించడం, కాకినాడ వరకు 4 లైన్ల జాతీయ రహదారులుగా తీర్చిదిద్దే ప్రణాళికల్ని కాకినాడ జిల్లా ప్రజలు ఆశిస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా కేంద్రంలో ప్రధాని మోదీ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉన్న నేతగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా కాకినాడ జిల్లాకు అపూర్వ ప్రయోజనాలు చేకూరే శుభవార్తలు ఉంటాయన్న అభిప్రాయం సర్వత్రా ఉందని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసెలపూడి రమణరాజు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ యొక్క అధినేతలు భాగస్వామిగా ఉండడం వలన ఈ బడ్జెట్లో మేలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్రానికి, అదేవిధంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకి మేలైన ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కాకినాడ రైల్వే స్టేషన్ని జంక్షన్గా పేరుకు మాత్రమే పరిమితం చేయకుండా డబుల్ లైన్ మార్గాలు ఏర్పాటు చేసి మరి పిఠాపురం మెయిన్ లైన్ని పట్టాలెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పూర్తి నిధులు కేటాయించడం అనేటువంటి ప్రక్రియ జరగాలని, అదేవిధంగా పెనుగుదురు వద్ద ఈ యొక్క విమానాశ్రయం ఏర్పాటు జరగాలని, SEZలో ఉన్నటువంటి 10,000 ఎకరాల భూములను కూడా మరి అంతర్జాతీయ పరిశ్రమలు వచ్చేటువంటి ఏర్పాట్లు కలిగించాలని, పెట్రోకెమికల్స్ కారిడార్స్ ఏర్పాటు రావాలని, వాకలపూడి సూర్యారావుపేట నుంచి ఓప్ ఐలాండ్కి మరి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకురావాలని, ఫ్రాడ్ అండ్ ట్రేడ్ కోర్సులకి సంబంధించి యూనివర్సిటీ భవనాల్ని శాశ్వతంగా ఇక్కడ నిర్మాణం చేయించాలని, అత్యంత ప్రధానంగా సముద్రం కోతకు గురవుతున్నటువంటి ఈ కాకినాడ నగరం మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి మరి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మేరకు మరి పర్యావరణ శాఖ ద్వారాగా దీని మీద సమగ్రమైనటువంటి సమీక్షని నిర్వహించాలటువంటి ఈ యొక్క కార్యాచరణ కూడా ఈ యొక్క అజెండాలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సాగరమాల ప్రాజెక్టుకి మరి మరిన్ని నిధులు అదనంగా కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏలూరు ప్రాజెక్టు ఆధునికీకరణకి మరి కేంద్ర ప్రభుత్వం ప్రధాన భూమికి తీసుకోవాలి. అదేవిధంగా రాజానగరం కాకినాడ అంటే సామర్లకోట మీదుగా వచ్చేటువంటి జాతీయ రహదారి 4 లైన్ రోడ్లుగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్టయితే ప్రత్యేక హోదా సంబంధించినటువంటి సానుకూలతను ఇవ్వాలి. అదే రీతిగా ఈ యొక్క విభజన హామీల అమలు, నిధులు, నీళ్లు, నియామకాలు వీటన్నిటిలోనూ కూడా ఆస్తులు, అప్పులు, బకాయిలు, పంపకాలు ఇవన్నీ కూడా మరి ఈ 2 రాష్ట్రాల మధ్య కూడా ఎటువంటి ఎడబాటు లేకుండా దాన్ని పరిష్కరించేటువంటి దిశగా తీర్మానాలు రావాలని, ఆ విధంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా వాటికి తగినటువంటి బొగ్గు నిల్వలు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి ప్రయోజనాల్ని మీరందరూ కోరుకుంటా ఉన్నారు. మరి ప్రత్యేకించి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా కాకినాడ జిల్లాలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మరి ఎమ్మెల్యేగా మరి అదేవిధంగా మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా వారు కేంద్రంలో భూమిక వహిస్తూ ప్రధాని మోడీ గారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందుకున్నారు.